నమస్కారం. మాఘపురాణం రెండో భాగంలోకి వచ్చాం. మొదటి భాగంలో శివపార్వతుల సంవాదం, అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సంవాదాన్ని మనకి సూత మహాముని సౌనకాది మహర్షులకి తెలియజేస్తున్నారు. అయితే పూర్వం రఘువంశానికి చెందినటువంటి దిలీప మహారాజు, ఈయన రాముడి వంశానికి చెందినవాడు. దిలీప మహారాజుకు ఒక చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, కాళిదాసు రచించినటువంటి కుమార సంభవ కావ్యం దిలీప మహారాజు కథతోటే మొదలవుతుంది. ఈ దిలీపుడు చేసిన గోసేవా వృత్తాంతం చాలా గొప్పగా అద్భుతంగా వర్ణించబడింది. ఆ గోసేవ చేసి ఆయన తనకున్న కామధేను శాపం నుంచి విముక్తి పొంది సంతానాన్ని పొందాడని కుమార సంభవం తొలి భాగంలో కనపడుతుంది. అయితే ఏమైందట, ఈ దిలీప మహారాజు ఆ కాలంలో వ్యక్తులు ఎలా ఉండేవాళ్ళంటే, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక అనుమానం, ఒక సంశయం, ఒక ఇబ్బంది కలిగితే ప్రధానంగా గురువుని సమాధానం కోరుకునేవాళ్ళు, గురువుని అడిగేవాళ్ళు. 10 మంది గురువులు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి కులగురువు వశిష్ఠ మహర్షినే అడిగేవారు. ఇవి దిలీప మహారాజు, నాకు సంతానం కలగట్లేదు, నన్ను ఏం చేయమంటావు, నువ్వే నాకు తండ్రివి, నన్ను ఉద్ధరించవలసిన వాడివని అడిగి గోసేవ చేయమని వశిష్ఠ మహర్షి చేత ఆజ్ఞ పొందినవాడు. అలాంటి దిలీప మహారాజు ఒకనాడు ఏం చేశాడట, వేటకి బయలుదేరితే, ఈ మృగయ వినోదము అంటే పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేసే వ్యవహారం కాదు. కొన్ని రోజుల పాటు చాలామంది వేటగాళ్లతోటి కలిసి బయలుదేరుతారు. అడవుల్లో ఏదైనా పులులతోటి సంచారం, పులి సంచారమో లేదా మృగ సంచారం, సింహాల సంచారం ఉంది, చుట్టుపక్కల ఉన్న గ్రామీణులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వార్తలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే క్యాజువల్గా కొన్నాళ్ళు సరదాగా మృగయా వినోదం చేద్దామని కానీ భావించి వస్తారనమాట. అట్లా ఒకసారి ఎట్లా బయలుదేరాడు, పొద్దున్నే ఆయన చక్కగా ఋషుల చేత మంగళాభిషేకం చేయించుకుని పూజ అదిని చక్కగా చేసుకుని, అంటే ఏదో రకంగా బయలుదేరి ప్రయాణం కాబట్టి పొద్దున్నే బయలుదేరి స్నానం చేయకుండా బయలుదేరే లక్షణం ఉండేది కాదు. మంచి ముహూర్తం చూసుకుని వెళ్ళిన పని అవుతుందని, మనకి శుభలక్షణంగా ఉన్న, అంటే ముహూర్తం చూడడము, తర్వాత ఏమో శకునాలు చూడడము, అన్ని ప్లాన్డ్గా చూసుకునే బయలుదేరేవాళ్ళు. అట్లా ఒకనాడు మృగయా వినోదార్థం చాలా సామాగ్రిని తీసుకుని బయలుదేరాడట. చక్కగా కాళ్ళకి పాదరక్షలు, నెత్తికి తలపాగా, ఈ తాడు, ఈ ధనుస్సు బాణం వేసేటప్పుడు చేతులకు తగలకుండా కవచాలు, ధనుర్బాణాలు అన్నీ ధరించి చాలామంది సైనికులు వెంటరాగా ఒక అడవిలోకి వెళ్ళాడు. అయితే ఈ వెళ్ళి ఎన్నో చిన్న పొన్న తటాకాలని, చెరువుల్ని దాటి లోపలికి వెళ్ళిపోయాడనమాట. ఒక మృగాన్ని అనుసరిస్తూ ఇక వెళ్ళి ఎక్కడికో ఎంత దూరమో వెళ్ళిపోయిన తర్వాత ఏమైందట, అసలు ఆ అడవి ఎంత దట్టంగా అయిపోయిందంటే, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ లోపల ఆ చెట్ల తాలూకు గాలి అక్కడక్కడే తిరుగుతోందట, బయటికి వెళ్ళకుండా. బయట గాలి లేదు, లోపలికి వెళ్తే గాలి వస్తుందన్నమాట. పాములు విడిచినటువంటి కుబుసాలు, తర్వాత మరణించిన జంతువులు, అంటే సింహాలు పులులు చంపేస్తే వాటి అవశేషాలు, అదంతా భయంకరంగా ఉంది. అలాంటి లోపలికి ప్రవేశించేశాడు. అయితే ఆయన ఒక పెద్ద సింహాన్ని చూసి కొట్టదలుచుకున్నాడు. ఆ సింహాన్ని మొత్తాన్ని పట్టుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ సింహం ఒక చెరువు వైపు ఆయన్ని లీడ్ చేసి పారిపోయింది. అప్పటికి మధ్యాహ్నం అయిపోయి ఆయనకి దాహం వేసేస్తుంది బాగా. ఒక పెద్ద చెరువు ఉందట అక్కడ, చాలా బాగుందట, ఎంత అత్యద్భుతమైన సరోవరము. దాన్ని చూసేసరికల్లా ఆయన ఏమనుకున్నాడు, వెనకాల వచ్చిన సైనికులు కూడా కొంతమంది దగ్గరలోనే ఉన్నారు. సరే, ఆ నీళ్ళని చూసి మంచినీళ్ళు తాగేద్దాం అనిపించేసింది, ఇంకేం పని చేయ బుద్ధి కాలేదు. సరే, ఏమనుకున్నారు, తెచ్చిన ఆహారాన్ని, ఆల్రెడీ కొట్టిన లేళ్లని, వాటిని ఒక నెగ్గళ్ళు అవి మండించి వాటిని ఆహారంగా పచనం చేయించుకున్నారు. చెరువులోకి దిగి హాయిగా మంచినీళ్ళు తాగి ఈతలు కొట్టి రిలాక్స్ అయ్యారనమాట. సంతోషంగా సాయంకాలం దాకా ఉన్నారు. చీకటి పడే వేళకి అక్కడికి పందులు సమూహంగా వస్తాయట. ఆ పందులు ఈ అడవిలో నుంచి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో పడుతున్నాయన్నమాట. వాటిని కొట్టడమే వీళ్ళ ఉద్దేశం. ఏం చేశారు, రాత్రి చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని చెట్ల మీద ధనుసులు సంధించి సిద్ధంగా ఉన్నారు. ఉండేసరికల్లా తెల్లవారుజామున పెద్ద అడవి పందుల సమూహం వచ్చింది. ఈయన ఏం చేశాడు, మిగిలిన తనతో పాటు ఉన్నటువంటి సైనికులంతా ధనుసులు రెడీగా పెట్టుకున్నారు. రావటం ఏమిటి, ఈ మొత్తం సమూహాన్ని, వరాహ సమూహాన్ని కొట్టేశారు. అన్నీ పడిపోయింది. కోలాహలంగా రాజు, సైనికులు అందరూ కిందకి దిగేశారు. హాయిగా మంచినీళ్ళు తాగి పొద్దున్నే, అంటే తెల్లవారుజామున అనమాట, సూర్యోదయం కాల, ఈ చంపినటువంటి జంతువులన్నింటినీ తమ దగ్గర ఉన్నటువంటి రథాల్లో, వాట్లల్లో, బళ్ళల్లో వేసేసుకుని బయలుదేరేసరికల్లా ఏమైంది, ఇలా నడిచి వెళ్తుంటే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళేసరికల్లా ఒక తాపసి, ఒక ఆయన నడిచొస్తూ కనపడ్డాడట. ఆనాటి రాజుల ప్రవర్తన ఏంటంటే, ఆయన గుర్రం దిగి తాపసికి మార్గం ఇవ్వాలి. అంటే ఆయన పక్కకి తప్పుకుని వెళ్ళడు, మొత్తం గుర్రాలన్నీ ఒక లైన్గా చేసి దారంతా తపస్సు చేసుకునే వాడికి వదిలిపెట్టాలన్నమాట. ఆయన గుర్రం దిగేసి ఏం చేశాడు, తల దించుకుని ఆయనకి నమస్కారం చేసేసరికల్లా ఆయన వృత్తహారీతుడట, శంఖచక్రాలతో శోభిస్తున్నాడని రాస్తారు. శంఖచక్రాలతో అంటే పట్టుకుని శంఖచక్రాలు కాదు, భుజాల మీద శంఖచక్రాలు ఉన్నాయి.
వైష్ణవ సమాశ్రయణం అయినవాడనమాట. ఆయన భుజాల మీద శంఖచక్రాలు ఉన్నాయి. శుష్కించి బాగా తపస్సు వల్ల సన్నగా చిక్కిపోయి ఉన్నాడు ఆయన. అయితే ఆయన్ని చూసి నమస్కారం చేశాడు. గుర్రం దిగేసి దారిచ్చి పక్కకు నిలబడి నమస్కారం చేసేసరికల్లా ఆయన అడిగాడనమాట, అయ్యా మాఘమాసం సూర్యోదయం కాబోతోంది, స్నానం చేయకుండా చెరువు పక్క నుంచి వెళ్ళిపోతున్నావేమిటి రాజా నువ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా ఇతను ఆశ్చర్యపోయాడు. ప్రాతస్నానం చేయకుండా ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అడిగేసరికల్లా ఏమన్నాడు రాజు, అయ్యా నాకు మాఘస్నాన ఫలితం తెలియదండి, దాన్ని విశదంగా చెప్పండి తెలుసుకుంటానన్నాడు. అలా చెప్పేసరికల్లా ఆ ముని ఏమన్నాడంటే, అంధకారాన్ని పోగొట్టే సూర్యభగవానుడు కాసేపట్లో వచ్చేస్తాడు కొద్ది సమయంలో. కాబట్టి ఇప్పుడు మనం స్నానం చేసే సమయం, ఈ కథలు కాలక్షేపాలు చేయొద్దు, ముందు నీ ఒంటి మీద ఉన్న కవచాలు అవి పక్కకు పెట్టి వినియుతుడవై సుస్నాతుడవి కమ్ము అన్నాడంటే వినయంతో స్నానం చేయమన్నాడు అనమాట. స్నానం చేసిరా, తర్వాత నువ్వు సంధ్యావందనాదులు ముగించుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. తర్వాత మీ కులగురువైనటువంటి వశిష్ఠ మహామునిని అడిగి ఈ విషయం తెలుసుకో, మాఘస్నానం తాలూకు ప్రత్యేకతను గురించి తెలుసుకోమని చెప్పి ఏం చేశాడు, తాను నిశ్శబ్దంగా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. దిలీప మహారాజు కూడా ఏమిటి నేను మహారాజుని నాకెందుకు అని లేదు, ఒక మౌని, ఒక తపస్వి, ఒక ఋషి ఇలా చెప్తే ఆ పని చేయవలసిందే. ఆయన గుర్రాలను పక్కకు పెట్టి చేశాడు. స్నానం చేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెరువులో దిగి స్నానం చేశాడు. తర్వాత సంధ్యావందనం చేసుకుని అప్పుడు నగరం వైపుకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి భార్యకి అందరికీ అంటే అంతఃపురస్థలుగా ఉన్నటువంటి మిగిలిన జనాలు వాళ్ళ బంధువులకి వాళ్ళకి చెప్పాడు. ఒక ముని ఎదురుపడ్డాడు, ఆయన ప్రాతస్నానం చేయమన్నాడు, మాఘస్నానం చాలా విశేషమైందిట, అది తెలుసుకోవాలి మనం అని చెప్పి మిగిలిన పొద్దుటి ప్రాతకాల విధులన్నీ పరిసమాప్తి చేసుకున్న తర్వాత ఒక తెల్లని గుర్రాలు కట్టినటువంటి ఓ రథం మీద ఎక్కి ఏం చేశాడు, సర్వాలంకార శోభితుడై భార్య ద్వితీయుడే అంటే భార్యతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకోవడానికి అనమాట. అక్కడికి వెళ్ళేసరికల్లా వెళ్ళి ఏం చేశాడు, తమ గురువైన వశిష్ఠ మహర్షిని చూసి, బ్రహ్మర్షి కదా ఆయన, పాద నమస్కారం చేశాడు. తర్వాత ఏమో ఆయన ఆశీర్వచనం తీసుకున్నాడు. ఈ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి వాళ్ళు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. అవి తీసుకున్నాక అప్పుడు వశిష్ఠ మహర్షిని సంతోషపెట్టేలాగా ఈ రాజు ఏమన్నాడంటే, నేను ఇలా మృగయ వినోదిని వెళ్ళాను, అక్కడ ఒక మహాముని కనపడ్డాడు, నన్ను మాఘమాసం ప్రాతస్నానం చేయవలసిందే అని స్నానం చేయమన్నాడు, ఆ విధి విధానాల గురించి దాని యొక్క విశేషాల గురించి నిన్ను అడిగి తెలుసుకోమన్నాడు, అందుకని నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను. ఆచారాలు, ధర్మనీతి, రాజధర్మాలు ఎన్నో విన్నాను నీ దగ్గర, చాతుర్వర్ణ్యాల వాళ్ళు ఎలాంటి ఆచార వ్యవహారాలు చేయాలి, ఆశ్రమ క్రియలు ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, విష్ణు భగవానుడిని ఎలా ఆరాధించాలి, అవన్నీ కూడా నేను నీ దగ్గరే తెలుసుకున్నాను. కాబట్టి ఈ మాఘస్నాన ఫలితాన్ని కూడా నువ్వు నాకు తెలియజేయమని చాలా వినయంతో శ్రద్ధతోటి దిలీప మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగాడట. అడిగితే అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు ముల్లోకాలకి కళ్యాణకారకమైనది, అందరికీ హితకారి, వనవాసులకి ఋషులకి మునిపుంగవుల్ని కూడా నిర్మల చిత్తులుగా చేయగలిగేటువంటి మంచి ప్రశ్నని అడిగావు. ఏ వ్యక్తి అయినా గోవు, భూమి, తిలలు, వస్త్రము, సువర్ణము, ధాన్యము మొదలైన వస్తువులు దానం చేయకుండానే స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనుకో, వాడు మాఘస్నానం చేయాలి. అంటే చూడండి, స్వర్గం ప్రాప్తించాలంటే మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, గోవు, భూమి, తిలలు అంటే నువ్వులు, వస్త్రాలు, సువర్ణం అంటే బంగారము, ధాన్యము దానం చేసిన వాళ్ళకి స్వర్గవాస ఫలితం లభిస్తుంది. అవి ఏవి చేయకుండానే స్వర్గవాసం కోరుకునేవాడు మాఘమాసంలో తీర్థస్నానం చేయాలని చెప్పాడు. తర్వాత కష్టపడి కృచ్ఛ్రము, చాంద్రాయణము అలాంటి వ్రతాలు ఉన్నాయి బోల్డ్ అని. చాంద్రాయణ వ్రతము అంటే చంద్రుడితో పాటు ఆహారాన్ని పెంచుతాం, చంద్రుడితో పాటు తగ్గించేస్తాము. కృచ్ఛ్రం అంటే పూర్తిగా శుష్కించిపోవటం. పౌర్ణమి నాడు ఒక ముద్ద తింటాం, మళ్ళీ పౌర్ణమికి రెండో ముద్ద తింటాం, అలాంటివి కూడా ఉంటాయి. అలాంటి వ్రతాలు వాటితోటి శుష్కించిపోతారు వాళ్ళు. అవి కూడా స్వర్గప్రాప్తికి కారణాలట. అవి కూడా చేయక్కర్లేదు. అవి చేయకుండానే మాఘమాసంలో నిత్యం ప్రాతకాల స్నానం కనుక చేస్తే ఆ ఫలితం లభిస్తుంది, స్వర్గవాసం లభిస్తుందట. వైశాఖంలో హోమము, దానములు, కార్తీక మాసంలో తపము, పూజాదులు అంటే దీపాదులు అనమాట. మాఘమాసంలో తపము, దానము, స్నానము, ఈ మూడు విశేషాలు. ఇప్పుడు అగ్నిహోత్రము, యజ్ఞాదులు చేయకుండానే, బావులు చెరువులు తవ్వింపకుండానే సద్గతి కావాలని కోరుకునేవాళ్ళు, అంటే అవన్నీ చేస్తే సద్గతులు వస్తాయి, అవి చెయ్యలేని వాడు కూడా మాఘస్నానం చేస్తే అవి చేసిన వాడికి దొరికే ఫలితం వీళ్ళకు కూడా లభిస్తుంది. అతడు భూపతి అవుతాడు. ఎవడైతే ఇది మాఘస్నానం చేస్తాడో వాడికి ముక్తి ఒసిగేటువంటి బుద్ధి లభిస్తుంది. అంటే ముక్తిని కోరుకునేటువంటి బుద్ధి లభిస్తుంది. బుద్ధి చక్కటిదిగా అవుతుందని చెప్తున్నారనమాట.
తర్వాత ఇంకా ఇలాంటివి ఎన్నో పతివ్రతా స్త్రీలు ఒక్కొక్కళ్ళ కథలు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారో చూద్దాం. అదితి ఏం చేసిందట, 12 సంవత్సరాలు తదితరాలన్నీ త్యజించి తపస్సు చేస్తే ఆవిడ ఏం చేసింది, మాఘస్నానం చేసినందుకు ఆవిడకి ముల్లోకాల్ని ప్రకాశింపజేసే 12 ఆదిత్యులని పుత్రులుగా పొందింది. 12 మంది ఆదిత్యులు ఉన్నారు. ఈ 12 ఆదిత్యుల తల్లి ఎవరు, అదితి. ఆమె 12 సంవత్సరాల పాటు మాఘస్నానం చేస్తే ఆ ఫలితానికి ఆమెకు అలాంటి కుమారులు కలిగారట. తర్వాత రోహిణి సౌభాగ్యవతిగాను, అరుంధతి దానశీలాపరాయణత్వం కలిగిన దానిగాను అయ్యింది. ఈ మాఘస్నానం వల్లే ఇంద్రాణి అయినటువంటి శచీదేవి రూపయవ్వన సంపన్నయ్యై 7 పతివ్రతా స్త్రీలలో స్థానం సంపాదించింది శచీదేవి కూడా. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు కావాలనుకునే వాళ్ళు మాఘస్నానాన్ని చేయాలి. మాఘస్నానం ఎన్నో విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు చక్కగా సాంగంగా స్నానం చేయగలిగిన వాడికి ఎలాంటి ఫలితం లభిస్తుందో, భయంతో కానీ తెలియక కానీ అవసరపడి కానీ స్నానం చేసిన వాడికి కూడా అలాంటి ఫలితమే లభిస్తుంది. అందులో ఎలాంటి తక్కువ లేదు. మాఘస్నానం చేసి ఒక గోదానం కనుక చేయగలిగితే గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు అతను, అన్ని వేల దివ్య సంవత్సరాలు అతను స్వర్గలోక వాసం చేస్తాడు అని చెప్తున్నారనమాట. తర్వాత అన్ని దానాల్లోనూ మాఘంలో తిలాదానం చాలా విశేషమట. మనం ఈ తిలాదానం దీపావళి అప్పుడు కూడా చేస్తామండి. తర్వాత సంక్రమణంలో కూడా తిలదానం చేస్తాం. మాఘమాసంలో తిలాదానం ఉంటే నువ్వులు దానం ఇస్తామంటే ఎవరు తీసుకోరు. ఏం చేయొచ్చు, నువ్వులతోటి చిక్కీ లాంటివి చేసి నువ్వుల ఉండలు, చిమ్మిరి అలాంటిది దానం చేయొచ్చు. అంటే ఖాద్య పదార్థంగా చేసి కూడా ఇవ్వచ్చు. అది కూడా దానం కిందకే వస్తుంది, ఏం తప్పులేదు, అది కూడా దానం కిందకే వస్తుంది. అది చాలా మంచిది. కాబట్టి తిలదానం చేయాలి. మాఘస్నానం తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. అట్లు భోజనం కనుక బ్రాహ్మణులకు కనుక భోజనం పెడితే పితరులని సంతృప్తి పరిచినట్టుగా అవుతుందట. పితృదేవతలు ఉంటారు కదా, తాత తండ్రులు, మన ముందు తరాల్లో మరణించిన పెద్దవాళ్ళకి వాళ్ళకు కూడా భోజనం పెట్టిన ఫలితం వస్తుందట. వాడు శుద్ధుడై విష్ణులోకానికి వెళ్తాడట. ఈ కారణం వల్ల అందరూ ప్రయత్నించి మాఘంలో కనీసం బ్రాహ్మణాదులకి ఇతరులకి భోజనం ఇవ్వాలి. ఆకున్నవాడికి, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినా కూడా ఇలాంటి ఫలితమే లభిస్తుందండి. ఇప్పుడు బ్రాహ్మణుని వెతుక్కుని ఎక్కడిస్తామో అని భావించదు. ఎవరికైనా అన్నం పెట్టగలిగితే అది మనకి ఈ నెలలో చాలా ఫలితాన్ని ఇస్తుందట. తర్వాత ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే దానం చేయకుండా మాఘమాసాన్ని గడిచిపోనివదట. శక్తి అనుసారం మాఘమాసంలో దానం చేయాలి. మాఘంలో ఇంకొకరిని చెప్పారు, చెప్పులు కమండలము దానం చేస్తే వాడికి స్వర్గం వస్తుందట. తర్వాత మాఘమాసంలో స్నాన రూపమైన తపస్సు, అంటే ఇక్కడ మాఘంలో తపస్సు అంటే ప్రత్యేకమేం లేదు, స్నాన రూపమైన తపస్సు కూడా. స్నానమే తపస్సు. ఇప్పుడు ఇంట్లో పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయగలిగినా సరే, లేదా ప్రయత్నించి ఏదైనా నది తీరానికి కానీ, లేదా ఒక చెరువు దగ్గర కానీ, ఒక జలాశయం దగ్గర కానీ, ఒక జలపాతం దగ్గరికి కానీ, లేదా ఎక్కడైనా ఊర బావులు ఉంటాయి, ఊళ్ళో బావి, ఆ బావి దగ్గర కూడా సూర్యోదయానికి ముందే వెళ్ళి స్నానం చేసేసి సూర్యోదయంలో సూర్యుడికి నమస్కారం చేసుకున్నా కూడా విశేషమైన ఫలితాన్ని లభిస్తుందిట. దీనివల్ల ఏం చెప్తున్నారు, స్నానం వల్ల పాపం నశిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ స్నానం చేసిన తర్వాత దానం కూడా చేయగలిగితే స్వర్గల ప్రాప్తి లభిస్తుంది. దానం చేయలేకపోయినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది సూర్య దర్శనం వల్ల. మనం చేయగలిగితే చేస్తాం, చేయలేకపోతే మానేస్తామని చెప్పి ఈ విషయాన్ని సూత మహాముని శౌనకాది ఋషులకి చెప్పారు. ఇప్పుడు చూడండి ఎన్ని చేతులు, నోళ్ళు, పదాలు, పేర్లు మారినాయో చూద్దాం. శివపార్వతులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత సూత మహాముని శౌనకాది మునులతో మాట్లాడాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతోటి చెప్తున్నాడని, ఈ శివపార్వతులు మాట్లాడుకున్నారని ఆ విషయాన్ని సూత మహాముని ఋషులకి చెప్తున్నారనమాట. ఎంతమంది వీళ్ళందరూ కూడా మన కోసమే చెప్తున్నారండి, మన కోసమే చెప్తున్నారు. ఇప్పుడు ఇంత చేయగలమా లేదా అనేవి చాలా ప్రశ్నలు. చేయగలిగినంత ప్రయత్నం చేసి సూర్యోదయాత్ పూర్వమే పిల్లల్ని కూడా నిద్రలేపి స్నానం చేయించేసేయచ్చు. ఈ సీజన్ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో చలిగా ఉంటుంది, కానీ అన్ని ప్రాంతాల్లోనూ చలి లేదు, కొంత తక్కువగా ఉంటుంది, చలి తగ్గిపోతుంది. ఎండ మంచిది, తొలి ఎండ మరీ ఆరోగ్యకరం. ఈ రోజుల్లో అయితే డి విటమిన్ బాగా గెయిన్ అవుతుందండి, అందరూ ప్రయత్నించండి. సరే, దీంతో 2వ భాగం సమాప్తం అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్కారం.